మేడం నమస్తే. నమస్తే అండి. ఎట్లా కొనసాగుతుంది మేడం ప్రచారం చాలా బాగా అవుతుందండి. ఎక్కడ చూసినా కానీ మన బీఆర్ఎస్ కి చాలా మద్దతు ప్రకటిస్తున్నారు అందరూ. మనం డెఫినెట్ గా ఈసారి బీఆర్ఎస్ గెలుస్తుంది మన దగ్గర నుంచి. ఎర్రగడ్డ మనం చాలా అంటే మెజారిటీ ఎర్రగడ్డనే ఇచ్చేటట్టుగా చూస్తున్నాం. మేము ఇస్తాం కూడా ఎర్రగడ్డ మొత్తం. కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా ప్రజల్ని బెదిరిస్తున్నారు, బెదిరింపులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రచారంలో తిరుగుతున్నారు, అట్లాంటి అనుభవం మీకు ఏమైనా ఎదురైందా? ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే ఏమీ అనుభవం కాలేదు, కానీ చిన్నగా అవుతున్నాయి అక్కడక్కడ. కానీ మేము ఎవ్వరం భయపడే పరిస్థితి లేనే లేదు మాకు. ఎందుకంటే మేము ఎప్పుడు కానీ చాలా స్ట్రాంగ్గా ఉండే బీఆర్ఎస్ మాకు పైనుంచి కూడా సపోర్ట్ ఉంది. మేము అందరం కలిసి ఎవ్వరం భయపడే ప్రసక్తే లేదు ఇక్కడ. ఎందుకంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరం కూడా ధైర్యంగా ఉండి కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలని మేము అనుకుంటున్నాం. పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. పూర్తిగా కూడా ఎర్రగడ్డలో మీరు తిరుగుతున్నారుగా, మీకు ఎటువంటి సమస్యలు కనపడ్డాయి ఇక్కడ? అసలు ఏ సమస్య పరిష్కరించలేదండి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు మాకు డ్రైనేజ్ కానీ మంచినీళ్ళ సమస్య కానీ ఏది లేకుండే. మాకు ఇప్పుడు ఎర్రగడ్డలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే డ్రైనేజ్ మంచినీళ్ళు కలిపి వాటర్ వచ్చేస్తుంది, పొల్యూటెడ్ వాటర్ వస్తుంది. ప్లస్ రోడ్స్ కూడా ఏవి చేయలేదు, ఓన్లీ ప్యాచ్ వర్క్ చేసి చేస్తామన్నారు, అది కూడా చేయలేదు. మాకు ఏది కూడా చేయలేదు కాంగ్రెస్ పార్టీ. మాకు అదేంటిది హెల్ప్ కూడా రాలేదు. మేము లైట్స్ పోయినాయి అని చెప్పి జిహెచ్ఎంసీకి కంప్లైంట్ ఇస్తే కూడా వాళ్ళు మళ్ళీ రిసీవ్ చేసుకొని అసలు దాని గురించి పట్టించుకోవటమే లేదు. ఇప్పుడు రాత్రిపూట ఇట్లాంటి ఏరియాస్లో లైట్ కావాలన్నప్పుడు ఫోన్ చేసి చెప్తుంటే అసలు వాళ్ళు రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. ఇదేం లెక్క మాకు అర్థం కాదు కాంగ్రెస్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా అన్ని కలిపి చెయ్యాలి కదా, వాళ్ళు చెయ్యట్లేదు. అయితే పూర్తిగా కూడా ఎవరైతే కొంతమంది యువకులు గంజాయి సేవిస్తూ కూడా బస్తీలలో తిరుగుతున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు, వాస్తవేనా? మీకు అట్లాంటి ఇదైనా మీకు వినపడిందా? పూర్తిగా కూడా గంజాయి సేవిస్తూ కూడా యువకులు ఇక్కడ తిరుగుతున్నారు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, పోలీసులు కూడా పట్టించుకోవట్లేదు అంటూ కూడా చాలా మంది ప్రజలు మాట్లాడుతున్నారు. మీరు తిరుగుతున్నప్పుడు అట్లాంటి అనుభవం కానీ లేకపోతే అట్లాంటి ప్రజల సమస్యలు మీకు ఏమైనా కనపడ్డాయి? కొన్ని ఏరియాలో ఉన్నాయండి, లేవని కాదు. వాళ్ళు కూడా వచ్చి చెప్తున్నారు మాకు ఇట్లా అవుతుంది, ప్రాబ్లం అవుతుంది, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకోవటం లేదని. మేము కూడా కంప్లైంట్ ఇస్తే కూడా మా డివిజన్ హెడ్ సంజీవ్ అన్న కూడా ఇచ్చారు, షరీఫ్ భాయ్ కూడా ఇచ్చారు. అయినా కానీ వాళ్ళు ముందుకు వచ్చి ఏమీ పట్టించుకోవట్లేదు. మాకు పోలీస్ అసలు ఏం సపోర్ట్ ఇవ్వట్లేదు దాని గురించి. ఫైనల్గా మీరు ప్రచారంలో తిరుగుతున్నప్పుడు అసలు మీకు ఎటువంటి ప్రజలు అసలు ఏం చెప్తున్నారు? ప్రజలు ఒకటే చెప్తున్నారు, మాకు కాంగ్రెస్ వద్దండి, మాకు బీఆర్ఎస్ఏ కావాలి. ఎందుకంటే మాకు బీఆర్ఎస్లో వచ్చిన పథకాలు కానీ మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి అన్ని డెవలప్మెంట్ కానీ ఏది కానీ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనకు కాంగ్రెస్ వచ్చినందుకు 10 years బ్యాక్ వెళ్ళిపోయినామని చెప్తున్నారు పబ్లిక్. కాబట్టి పబ్లిక్ సపోర్ట్ మొత్తం బీఆర్ఎస్కే ఉంది. సునీతమ్మనే గెలుస్తుంది తప్పకుండా.